సాగునీటి సమస్యలను చక్కదిద్ది రైతు స్థాయిలో నీటి సమస్యలను పరిష్కరించేలా నీటి సంఘాల ఏర్పాటు ఎప్పటినుంచో అమలవుతోంది. అయితే గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థను నిర్లక్ష్యం చేయడంతో పలు ఇబ్బందులు పడాల్సి వచ్చిందంటూ నెల్లూరు జిల్లా రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతుల ప్రయోజనార్థం నూతన ప్రభుత్వం నీటి సంఘాల ఎన్నికలు చేపట్టింది. ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నీటి సంఘాల ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఈ సాగునీటి సంఘాల ఎన్నికలు అనున్నది కంప్లీట్ అయిపోతే రేపు నెల 1వ తారీఖు నుంచి సాగునీటి సంఘాల యొక్క మేనేజింగ్ కమిటీ ఫోర్స్లో వస్తారన్నమాట. ఈ మేనేజింగ్ కమిటీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ ప్రెసిడెంట్, ప్రాజెక్ట్ కమిటీ ప్రెసిడెంట్, వాటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టెన్యూర్ అనేది 5 years వాళ్ళు పదవిలో ఉంటారు. 5 yearsలో ప్రతి ఒక్క సంవత్సరము మనకు పూడికలు తీతే అయితేనేమి, బ్యాంకింగ్ స్ట్రెంథనింగ్ చేయడం అయితేనేమి, షట్టర్స్ రిపేర్ అయితేనేమి వాళ్ళే ప్రపోజల్ తయారు చేసేసి వాళ్ళు కలెక్షన్ చేసిన నీటి తిరువాలో ఏమన్నా అమౌంట్ ఉంటే వాటి ద్వారా మరమ్మతులు చేయించడము, ఆ నీటి తిరువా అమౌంట్ చాలని పక్షంలో ప్రభుత్వాన్ని నివేదిక పంపించి ప్రభుత్వం నుంచి కూడా బడ్జెట్ తెప్పించుకొని అవి కూడా సకాలంలో కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడానికి నీటి సంఘాల ఎన్నికలలోని అత్యంత ఆవశ్యకత. రైతుల కన్సర్న్ ఎవరైతే రైతుల నుంచి నీటి సంఘాల అధ్యక్షులుగా ఎన్నికవుతారో సిస్టమ్ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అబాలిష్ చేసేసాడు, దాన్ని మూలబారేసేసి మళ్ళీ తిరిగి రివైవ్ అయింది. 21వ తేదీ నుంచి 25 వరకు నీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీస్, ప్రాజెక్ట్ కమిటీస్ అన్నిటికీ ఎలక్షన్స్ జరిగిపోతాయి. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ కాలువ కింద సపోజ్ ఆ 2 ఊళ్ళు ఉన్నాయి, 2 ఊళ్ళ నుంచి నీటి సంఘం ఎలక్ట్ అవుద్ది. ప్రెసిడెంట్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి ఏం అవసరమో ఆ కాలువ తవ్వుకుంటారు, రైతులందరూ కలిసి నిలబడతారు. ఇప్పుడు ఈరోజు ఏమైంది, నీటి సంఘాలు లేకుండా కనీసం పని ఆ ఊరికి శాంక్షన్ అయిందని కూడా తెలియకుండా ప్యాకేజెస్ కింద 3 కోట్లు 4 కోట్లు చేసి ఊరికి 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు పెట్టేసి 5 కోట్లలో ఏ ఊరికి ఎంత శాంక్షన్ అయిందో తెలియని పరిస్థితి. నీటి సంఘాలు లేని వల్ల ఎంత నష్టం అంటే లాస్ట్ ఇయర్ 2023లో ఏప్రిల్లో వచ్చే సెకండ్ క్రాప్ 1,05,10,000 ఎకరాలకి 40 టీఎంసీల నీటిని వృధా చేశారు. 40 టీఎంసీ ఖర్చు పెట్టారు, అంటే 10 టీఎంసీలు అవసరం, 30 టీఎంసీలు వేస్ట్ అయింది. దానివల్ల 30 టీఎంసీకి 3 లక్షల ఎకరాలు పంట పోయింది. ఇంచుమించు 9 లక్షల టన్నులు దిగుబడి పోయింది. వందల కోట్లు, వేల కోట్లు. ఇది దుర్మార్గం ఇది. అందుకని మళ్ళీ తిరిగి పూర్వ వైభవం వస్తుంది. రైతులు కావలసిన నీటిపారుదల వ్యవస్థని చెరువుల కింద, కాలువల కింద, మేజర్ ఛానల్స్ కింద వాళ్ళ పెత్తనంలో పనులు జరిగి పర్యవేక్షణ జరిగే పరిస్థితి తీసుకుని రావటం రైతులందరూ చాలా సంతోషం. నీటి సంఘాల ఎన్నికలు ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందంటూ రైతులు చెబుతున్నారు. ఈ వ్యవస్థ ఏర్పాటుతో సాగునీటి సమస్య, కాలువల మరమ్మతులు, నిధుల మంజూరు వంటి వాటికి సత్వర పరిష్కారం దక్కుతుందని వారు చెబుతున్నారు. ప్రభుత్వము ఇప్పుడు పెడుతున్న నీటి సంఘాల అధ్యక్షుల ఎన్నికలలో చాలా అవసరంగా ఉంది. ప్రస్తుతానికి నీటిని సక్రమంగా సాగునీటి వినియోగదారులు ఉపయోగించుకున్నట్టుకు టీసీలని, అంటే టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ మెంబర్లను ఎన్నుకుంటే ఆ ఒక్కొక్క కాలువ మీద ఒక్కొక్క మనిషి యాజమాయిషీలో నీరు వృధా కాకుండా సక్రమంగా వాడుకునేదానికి ఉపయోగపడుతుంది. ఇంకపోతే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా కండ్లేరు సిస్టమ్ కిందనే నీటి సంఘాలు ఉన్నప్పుడు 10.5 టీఎంసీ నీళ్లుంటే మా నీళ్లు ఆరుదోళ్ళలో పెట్టి ప్రతి ఒక్క సెంటుతో కూడా చంద్రమోహన్ రెడ్డి గారు పండించారు. అదే 11 టీఎంసీలు ఉంటే మీకు నీళ్లు లేదు, పైర్లు పెట్టుకోవద్దని చెప్పని గత ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంటే అది అస్తవ్యస్తంగా చేశారు. దానికి నీటి కంట్రోల్ని, జలాలని సక్రమంగా ఉపయోగించుకుంటే నీటి సంఘాలు అవసరము. దానివల్ల రైతులకు అందరికీ మేలు జరగద్దని నా ఉద్దేశం. నీటి సంఘం అంటే రైతులకి 100% ఉపయోగం. ఎటంటే నీటి సంఘం అధ్యక్షులుగా ఉంటే చెరువులో నీళ్లు లేవు, డ్యాంలోకి వెళ్ళడం, మా నాయకుల చేత చెప్పించుకోవడం, నీళ్లు ఎత్తించుకోవడం, పల్లాపు కాలువలో మిట్ట కాలువలు ఉంటాయి. నీటి సంఘం ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో పల్లాపు కాలువలకు నీళ్లు ఆపడం, మిట్ట కాలువలకు పంపించడం, కాలువలు బాగా లేకుండా ఉంటే నీటి సంఘం అధ్యక్షుడు ఆధ్వర్యంలో కాలువలు తవ్వుకోవడం, నీళ్లు పుష్కలంగా పారించుకోవడం, పండించుకోవడం. నీటి సంఘం అంటే రైతులకి 100% ఉపయోగం. నీటి సంఘాల ఎన్నికల ఏర్పాటుతో సాగునీటి కష్టాలకు స్థానికంగానే పరిష్కారం దొరుకుతుందని సాగుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.